హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. సో మన వీడియో ఏంటి అంటే రేపు అంటే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ఐసిడిఎస్ శాఖ మంత్రి మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సీతక్క గారైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి మహిళా సాధికారతే ముఖ్య లక్ష్యంగా మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. 8న పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలోని 14,000 కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు అనేది అయితే మనకు క్లియర్గా ఉంది. అలాగే మన రాష్ట్రం మొత్తంగా 35,700 సెంటర్లలో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నది అనేది నేను క్లియర్గా మన వీడియోలో చెప్పిన. ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ ఏంటివి అంటే ఆయాలకి ప్రమోషన్ ఉందా, 10th కన్సిడర్ చేస్తున్నారా, ఇంటర్మీడియట్ కన్సిడర్ చేస్తున్నారా, మేము 10th చదివినాం కదా ఇంటర్ లేదు కదా అన్న వాళ్ళ డౌట్స్కి వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను. అలాగే ఎక్కడైనా అప్లికేషన్ చేసుకోవచ్చా అని చాలామందికి చాలా డౌట్ ఉంది. సో దాన్ని కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు నోటిఫికేషన్ రాగానే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 10th మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గతంలో లాగే 10th కన్సిడర్ చేసి ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియమితుల వారైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10th విద్యార్హతతోనే టీచర్లుగా ప్రమోషన్ అనేది అర్హత కల్పిస్తున్నట్టుగా తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎక్కడైనా అప్లికేషన్ చేసుకోవచ్చా? లేదు, మీ లోకాలిటీని బట్టి మాత్రమే, మీ ఏరియాలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ఖాళీలను బట్టి మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది. అలాగే మొదటి విడతగా మనకు ఇక్కడ సికింద్రాబాద్, నాంపల్లి, గోల్కొండలో ఉన్న పోస్టుల వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం హెల్పర్లు 356, టీచర్లు 169, ఇక్కడ మొత్తం కేంద్రాలు 970. అంటే లబ్ధిదారులు మనకు దాదాపు ఇక్కడ 1,50,000 పైగా లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి బెనిఫిట్ కల్పించాలనే ఉద్దేశంతో మనకు మొదటి విడతగా ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. రేపు ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా అఫీషియల్గానైతే అనౌన్స్మెంట్ రాబోతుంది. సో ఇలా మీ జిల్లాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను క్లియర్గానైతే వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అనేటివి నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. కానీ మనకు నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా మళ్ళీ అప్డేటెడ్ డాక్యుమెంట్స్తో వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ జిల్లాలను కమెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ వరకు ఉండాలి.